ఏంద్రలాచానా నిన్న మాపిడిలు బాధ కొద్ది ఉన్నావు? ఆ రాజుగాడు చిన్నోడు కాదురా, లేనిపోని అన్ని చెప్పి నా పెన్నానికి చెప్పి నన్ను తిట్టించిండ్రా. నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. పొద్దుగాలనే వచ్చిరేం రియాల? కుండొడిచినట్టే ఉన్నది, మంచిగానే తాగినట్టున్నారు. చెప్పకుండా వచ్చిరేంరా? ఏందేనా ఎలా పొద్దువే వచ్చినావు? మక్కకు నీళ్ళు కట్టిండ్రా, కరెంట్ ఏమో సరిగా ఉంటలేదా. ఇక ఉన్నప్పుడు కడితే ఒక చిత్తం అని కట్టేసిన. ఇక గందుకే కొంచెం పొద్దుపోయింది. ఎటువే కౌరాన్ని ఎటువేండు? ఓ కౌరానా, దా దా ఆకుదే ఆకు. ఏంటి ఆకు పొక్కలు పట్టేది మంచి లేవా ఏంది? తీసుకుంటానా? నువ్వు తీసుకో. రాజన్న మా అక్క ఎట్లున్నది అనేది? ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. మా అక్కకేమన్నా మందేసినావరా? వేసిన అయినా నీ భూమి పాటుగల్లది, ఏది వేసినా బంగారం పండుతుంది. ఏ షట్టిదా ఇది? పెద్ద పోతుంది. పొద్దాలు వెళ్తలేవా? ఇప్పుడిప్పుడే వెళ్తాన్నాయి. ఇంకో 15 రోజుల వరకు అన్ని వెళ్తాయన్నట్టే. 15 రోజులు అయితే అన్ని తాళ్ళు వెళ్తాయి. అయితే జోరుకాలే. కౌరన్న పొట్లాలు రావని ఎటువేండే? మీ తలాలకు వెళ్ళి అత్తండి కావచ్చు. కౌరన్న ఇవాళ ఆకుల రాబుద్ది అయితే లేదు, రాక కట్టుకరాపో. ఈసారి అయితే పట్టు కట్టుకత్త గాని. ఏ రావన్న ఎటువైనా ఇవ్వరాకా? ఇట్రా ఒక 3 పొట్లాలి. అత్తన్నా నీకోసమే చూస్తున్నా, ఇంకా రాలేదని. మీ తాళాలకు పోయినా. ఏమేం పొట్లాలనే? కారు ఉన్నది, పొట్నాలున్నాయి, బఠానీలున్నాయి, అటుకులున్నాయి. ఏం పొట్లాలు బుక్కుతారా? ఆ పచ్చపట్ల ఆ పచ్చ పొట్లం అటి అదేందో బఠానీల కారపొట్లమి. ఆయనకి కారంటే పానం. ఇంటికాడ కారే, ఇక్కడ కారే. పుట్నాల పొట్లమే నాకు. రేపు ఇత్తపో పైసలు. నిన్నటివి కూడా ఇయ్యాల కదనే. అవి ఇవి కలిసి రేపు ఇట్టనే. నేనేమైనా దెంకపోతానా? దెంకపోడు కాదు గాని బాగా పైసలు అవుతాయి. అవి ఇవి 50 రూపాయలు అవుతాయి. 50కి ఏదైనా పోతానా? 50కి ఇల్లు అమ్ముకుంటున్నా, ఊరిడిచి పెట్టిపోతానా? లచ్చలు కడతానా? 50కి దెంకపోయినట్టు చెప్తాడు. ఇల్లు అమ్ముకుంటానా ఏంది? వాళ్ళు నమ్ముకుంటారు. ఇంటికాడ నా పిల్లలు నమ్ముతలేదు, ఇక్కడ వీళ్ళు నమ్ముతలేరు. రాయకూరన్నా జల్ది రాక కట్టుకొని పొద్దు పోవాలి ఇంటికి. పోయా బర్రెపాలు ఇట్లా విండాలి, ఇంటికి పెట్టాలి. మాకు లేవా బర్రెలు, మేము మెండం పాలు. పోదాం ఆగరాదు. ఈడిక్కడ గిట్నే మాట్లాడతారా? ఈడు ఇంటికి పోతే ఈయన పిల్లానికి పోసుకుంటాడు. నాది ఎలా ఏంది అంటే ఈడు ఈయన పిల్లని భయపడతాడా? పోసుకుంటాడు. అరే మందిలా నా ఇజ్జత్ తీస్తారు కదా. ఉన్నది ఉన్నట్టు అన్నాం, ఇజ్జత్ తీసిడే ఉన్నదిరా. అదేం మా లక్ష్యం అయితే గాలెత్తే గడ్డి పోసి ఊగినట్టు నన్ను చూస్తే గజ 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 అను. వీని పెళ్ళని చూస్తే గజ గజ అనుకుతాడు. ఇజ్జత్ పోతున్నది ఇజ్జత్. ఆగురా, ఇలా నీ పెన్నంతోడు అన్నీ చెప్పదు చూడు.
ఏందిరా సొలుగుతారు? నువ్వు తొలుగుతలేవారా? నేను లొట్టెరు తాగినా తాడు చెట్టు లెక్కనే ఉంటారా? సొలుగుడు గిలుగుడు అడ్డం పోడన్న ముచ్చటే ఉండదు తెలుసా? అబ్బా అన్న పడితే తాడి చెట్టు పడ్డట్టుందిరా. ఇగో మీరు మాట్లాడుకుంటే మెల్లరా, నేను పోతాను. నా పెళ్ళం చేత తిట్టి తావురా. ఇలా నీ పెళ్ళం చేత తలవాలు పడ్డట్టే. పోతానా, మీ ఇంటికే పోతానా. ఎక్కిత్తా బిడ్డ, నిన్నేపిత్తా. సారక్క, అక్క, మీ రాజన్న నిన్ను తాళాలా పొట్టు పొట్టు తిట్టిండక్క. చెప్పరాని మాటలు అన్నాడక్క. అవి నీకు చెప్పచ్చా ముచ్చట్లు కాదక్క. నేను చెప్ప ఇక పోతానా, ఇక నేను పోతానక్క, ఇక నేను పోతానా. ఏ లక్ష్మి, ముకుట్లో పెట్టే పుల్ల పొయ్యిలో పెట్టినవే. మనసు మంచిగా లేక నేను దాగచ్చినప్పుడల్లా నీ మనసు ఈ నడుమ బాగా ఖరాబ్ అవుతుంది. ఎందుకో నువ్వు తాళాలు ఏమన్నావు నన్ను? నేనేమన్నానే? తాగుముందు అయితే ఏమన్నా, తాగినాక ఇట్లా ఏమన్నా అన్నవచ్చు మరి. అయినా నీకెట్లా తెలిసింది నేను అన్నట్టు? తెలుస్తుంది. ఆగు తాత, నువ్వు అవు కాలుతా ఏంటి నన్ను అవు దాన్ని అన్నదట, అప్పాల పుల్ల పట్టుకుని వస్తుంది, నన్ను కాలుతుందట. కొంచెం ఆవట్టు. అయ్యా మీరు కూడా ఆడలే ఆవట్టు. కొడుక అన్న అయ్యో అప్పా అన్నా. తిడతావా? ఇంకోసారి తిడతావా? అబ్బా మొత్తం మాడిపోయినట్టే ఉన్నది పో. అన్న అబ్బా కాల్సిన కాడే 4 సార్లు కాల్సిందిరా. ఏందే రాజన్న అంత ఎట్లా నడుస్తున్నావు? చలికి ఈడ్చుకొచ్చి ఎవడెట్లా నడితే ఈయనకేందో ఎక్కడ పని లేదు. రాజానా, తాళాలకు రావా? తాళ్ళకు రాను ఊళ్ళకు రాను పోను. ఎందుకే? నేను తాగుడు బంద్ చేసిన. ఇన్నేళ్ళ సుందాగి ఒక్క రోజులనే బంద్ చేసినవా? నీకేం తెలుసురా? రోజులో కాదు, నా లెక్క జరిగితే అరగంటలే బంద్ చేస్తారు. పో నువ్వో. నాకు అంత తెలుసులే. నీ ఒక్కనికేందిరా, ఊరంతా తెలిసింది పో. అందుకే ఇంట్లో పడి చప్పుడుకున్నా.